నేను మీ ఓరిగంటి యాదయ్యను. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో అనేక చోట్ల పూజలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. శ్రీరామనవమి అంటే రాముడు సీత వివాహం చేసుకున్నటువంటి రోజు. అలాంటి ఆదర్శప్రాయాన్ని మనం అందరం కూడా కొనసాగించాలనేది ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలని చూపిస్తున్నటువంటి సందర్భం మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. రాముడు రామరాజ్యాన్ని పరిపాలించడం కోసం తను పడిన తపన చాలా అమోఘమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. శ్రీరాముడు రాజుగా అయ్యేటువంటి సందర్భంలో వనవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళాడు. అదేవిధంగా సీతాదేవి ఒక మహారాణిగా ఊహించుకుంటున్న సందర్భంలో తను కూడా సాధారణ జీవితాన్ని గడపవలసి వస్తుందనేది, కష్టాలు అనుభవించవలసి వస్తుందనేది ఏ రోజు కూడా ఊహించలేదు. అయితే రాముడు వనవాసానికి పోతున్నటువంటి సందర్భంలో సీతాదేవి కూడా తను కూడా నేను కూడా మీతో వనవాసానికి వస్తాను అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పిందో, భర్త కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి విధానాన్ని ఆమె ప్రదర్శించింది. అక్కడ విషయాన్ని మనం గమనించాలి. సీతాదేవి మహారాణి అనే సందర్భం నుంచి అడవికి భర్తతో పాటు కష్టాలను అనుభవించడానికి ప్రయాణమైందంటే ఆమె యొక్క ధైర్యం, ఆమె సాహసం, భర్తతో కలిసి ఉండే విధానం ఆ సందర్భంగా తెలియజేసింది. అదేవిధంగా సీతాదేవిని రావణాసురుడు ఎత్తికెళ్లిన సందర్భంలో గాని, అశోకవనంలో తను పడినటువంటి బాధలు గాని, కష్టాలు గాని, ఆ రాక్షస రాజ్యంలో అనుభవించినటువంటి జీవన విధానం గాని చాలా కఠోరమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అటువంటి కష్టాలను కూడా చాలా ధైర్యంతో సీతాదేవి ఎదుర్కొన్నది. తన పట్టుదలని ఇక్కడ ప్రదర్శించింది. తర్వాత సీతాదేవి రాముడు లేని సందర్భంలో తన పిల్లల్ని లవకుశల్ని పెంచుకున్నటువంటి సందర్భంలో సింగిల్ పేరెంట్ గా వాళ్ళని మరింత క్రమశిక్షణతో పెంచి ఒక సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దిందనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సీతాదేవి తండ్రి లేని పిల్లల్ని ఎట్లా పెంచుతుందనేటువంటి విషయాన్ని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా మనం గమనించాలి. సీతాదేవి తండ్రి జనక మహారాజు సీతాదేవిని చాలా క్రమశిక్షణతో పెంచాడు అనేటువంటి విషయాన్ని తన తండ్రి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సీతాదేవి అంటే జానకి అంటే మామూలు జానకి కాదు, మా రాజ్యంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి అమ్మాయిని, ఒక వీర వనితని రామునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఆయన ఆ సందర్భంగా చెప్పారు. అంటే సీతాదేవి యొక్క తండ్రి యొక్క పెంపకం తన పిల్లల్ని పెంచడం కోసం బాగా ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. రాముడు వనవాసం తర్వాత రామరాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో రాముడు ఒకే మాట చెప్పాడు, నా రాజ్యంలో ఏ ఒక్కరు కూడా కన్నీటితో ఉండడానికి వీలు లేదు, అంటే కష్టాలు అనుభవించడానికి వీలు లేదు, అందరూ సుఖంతో ఉండాలనేటువంటి విషయాన్ని రాముడు చెప్పడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్తే దోపిడీ లేనటువంటి రాజ్యాన్ని రాముడు పరిపాలన చేశాడు. ఆ రామరాజ్యంలో ప్రజలు చాలా ప్రేమపూర్వకంగా, రాజు కూడా చాలా ప్రేమపూర్వకంగా ఆ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అమోఘమైనటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. సీతాదేవి కూడా ఒక మహిళలు చాలా చిన్న చిన్న విషయాలకి కుంగిపోతూ ఉంటారు. భర్త వదిలేసిండనో, భర్త చనిపోయి ఉండనో, లేకపోతే భర్త విదేశాల్లో ఉండనో ఒంటరి జీవితం గడపాలన్నటువంటి సందర్భం చాలా బలహీనతలకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో సీతాదేవిని రాముడు అనుమానించిన సందర్భంలో పవిత్రత విషయంలో రాముడు పెట్టినటువంటి పరీక్షకి సీతాదేవి నిప్పుల మీద నడిచి తన పవిత్రతను నిరూపించుకుంది. కానీ ఈరోజు మహిళలు చిన్న చిన్న అంశాలకి కాపురాలని, లేదు భర్తతో విడిపోయేటువంటి సందర్భాలు కానీ ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సీతాదేవి ద్వారా మనం నేర్చుకోవాల్సింది భర్తతో చాలా ప్రేమపూర్వకంగా ఉండటమే కాదు, కష్టసుఖాల్లో పాల్పంచుకున్నది, భర్త అనుమానిస్తే నిరూపించుకుంది, అనావిక విషయాల్లో పట్టుదల నిలబడ్డది. రావణాసురుడు అపహరిస్తే ధైర్యంతో ఎదుర్కొని
నిలబడ్డది. కానీ ఈరోజు మహిళలు ఈ రాజ్యంలో కనీసం పట్టపగలు కూడా నడవలేనటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ఒంటరిగా వెళ్తే అపహరణలు జరుగుతూ ఉన్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అంటున్నారు పాలకులందరూ కూడా రామరాజ్యం గురించి చాలా మాట్లాడుతారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఇవి నినాదాలకు సరిపోవచ్చు, కానీ ఆచరణలో ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఈ దేశంలో ప్రజలందరూ కూడా 90% ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. యువతకి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈనాటి పాలకులు తయారైనటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అందుకోసం రామరాజ్యం స్థాపన కోసం, అలాంటి పరిపాలన కోసం యువత, దేశ ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి, హక్కుల కోసం నిలబడాలి. ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి ఓర్పుని సీతాదేవిగా ఉండాలి. ఆ పట్టుదలతో ముందుకు ధైర్యంగా వెళ్ళి తమ హక్కులను కాపాడుకోవాలి. అలాంటి రాజ్యం కోసం, దోపిడి లేని రాజ్యం కోసం మనం కూడా ముందుకెళ్ళాలి. అలాంటి హక్కుల కోసం నిలబడ్డప్పుడే, ప్రశ్నించినప్పుడే మనం రాముని యొక్క రామరాజ్యం ఎలా ఉందో అలాంటి రాజ్యం కోసం మన ఉద్యమాన్ని కొనసాగించాలి, ప్రశ్నించాలనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.